ఒప్పుకోకండి, ఇలాంటి ఘర్షణలు మీరు అంగీకరించవచ్చు, ఘర్షణలో మీరు పాల్గొనొద్దు, శాంతియుత వాతావరణానికి సహకరించమని ఒక స్టేట్మెంట్ ఇప్పుడైనా వచ్చండి. ఇప్పటికీ కూడా ఇంకా టెన్షన్ వాతావరణం ఉంది పల్నాడులో, రాయలసీమలో. కాబట్టి ఇది ఏమో జగన్మోహన్ రెడ్డికి ఒక్కరికే బాధ్యత, మిగతా వాళ్ళకి లేదా అంటే చంద్రబాబు నాయుడు కూడా బాధ్యత. అదేవిధంగా వీళ్ళందరినీ మార్చేసేయండి, మొత్తం ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి అని ఉత్తరాల మీద ఉత్తరాలు రాసినటువంటి పురంధేశ్వరికి కూడా బాధ్యత ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా పార్టీ నాయకుడికి బాధ్యత ఉంది. వీళ్ళందరూ స్టేట్మెంట్లు ఇవ్వాలి, బాధ్యతాయుతంగా స్టేట్మెంట్లు ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజున నివురు గప్పిన నిప్పులాగా ఉంది ఆంధ్రప్రదేశ్. పోస్ట్ పోల్ వైలెన్స్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో ఇది స్థాయిలో జరిగి ఉండలేదు. ఇది వాంఛనీయమైనటువంటి విషయం కాదు. ఎన్నికలు రోజంతా కూడా పోలింగ్ ప్రశాంతంగా జరిగి పోలింగ్ అయిపోయిన వెంటనే ఘర్షణలు జరిగాయి, 4 రోజుల పాటు ఆగలేదు అని అంటే ఇంత తీవ్ర స్థాయిలో కొన్ని ప్రాంతాల వరకే పరిమితం కావచ్చు. అది మరి ఎంతగా నష్టం. ఇప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తుంది, రేపు జూన్ 4వ తారీఖుని కన్నా రిజల్ట్ వస్తే మళ్ళీ ఘర్షణలు జరుగుతాయని చెప్పి సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి వాళ్ళ కొన్ని అనుమానాలు ఉన్నాయి, వాళ్ళు వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఎవరైనా వాడని, ఎవరైనా గెలవడం, ఒకళ్ళే గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు కదా. అలాంటి వాళ్ళు కనీసం రేపొద్దున ఓడిపోయిన పార్టీ వాళ్ళని కాపాడుకోవడానికి ముందు రేపొద్దున ఎవరో ఒకళ్ళు ఓడతారు కదా. ఒక స్టేట్మెంట్ ఇవ్వండి ముందు, ఆ నలుగురు నాయకులు బాధ్యతగా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? ఇవన్నీ చేసేవాళ్ళు మేము గెలుస్తాం అని ఎక్కడో చోట ఏదో మోడ్లో వాళ్ళు చెప్తున్నారు కదా, ఏదో రకంగా మేము గెలుస్తాం కదా, తప్పేం లేదు. వాళ్ళ నాయకుడికి, వాళ్ళ కార్యకర్తలకి భరోసా ఇవ్వచ్చు, తప్పుకోలేదు. ఈ మాట కూడా ఒక మాట చెప్పండి అనేటువంటిది సాయి గారు మీ ఛానల్ ద్వారా రాజకీయ పార్టీ వాళ్ళ పార్టీలో ఎవరైనా మీ డిబేట్కి వస్తే వాళ్ళ అధినాయకుడికి చెప్పి స్టేట్మెంట్ ఇప్పించండి సార్. ఎందుకంటే అధికారంలోకి వచ్చినా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ విధమైనటువంటి ఘర్షణలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో పెట్టుబడులు రావు, పరిశ్రమలు రావు, శాంతి భద్రత ఉన్నటువంటి రాష్ట్రాలకి భవిష్యత్ అంతా ఆంధ్రప్రదేశ్ నష్టం జరిగేటు ఎవరైనా అధికారంలో సార్. చెప్పండి. వరప్రసాద్ గారు అన్నటువంటిది అంశాలు ఇది అవసరం సాయి గారు. మీరు చెప్పండి వరప్రసాద్ గారు. సాయి గారు, కృష్ణాంజలి గారు పేర్కొన్నటువంటి అంశాలు యథాతథంగా దాన్ని ఏకీభవిస్తా ఉన్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఏదైతే ఎన్నికల తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ హింసాత్మక ఘటనలు నష్టపోయినటువంటి కుటుంబాలని ఈ రోజు గమనిస్తే సాయి గారు, చాలా పేద కుటుంబాలు ఈ ఎన్నికల హింసలో బలైపోతా ఉన్నాయి. రేపు రిజల్ట్స్ తర్వాత మరుసటి రోజు 5వ తేదీన జరిగేటువంటి హింస కూడా మనం ముందుగా ఊహిస్తే చాలా భయానకమైనటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో నివురు గప్పి నిప్పులో ఉన్నమాట వాస్తవం. ఇప్పటికైనా సరే రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా ఈ రోజు ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటా ఉన్నాం. రాజకీయ పార్టీలు కూడా రాజకీయ